ప్రియా, ఎక్కడికే అంత హడావిడిగా బయలుదేరుతున్నావు? ప్రొడ్యూసర్ స్టోరీ వింటా అన్నాడమ్మా, సో వెళ్తున్నా. ప్రొడ్యూసర్ ఏంది, స్టోరీ ఏంది? అదే అమ్మా, డైరెక్షన్ కోసం ట్రై చేస్తున్నా. స్టోరీ నచ్చితే ఛాన్స్ ఇస్తా అన్నారు. నువ్వు డైరెక్షన్ కోసం ట్రై చేస్తున్నావా? అవునమ్మా, చిన్నప్పటి నుంచి నాకు డైరెక్టర్ అవ్వాలని డ్రీమ్. మరి నీ డ్రీమ్ గురించి మాకెప్పుడు చెప్పలేదు? చెప్పే ఛాన్స్ మీరు ఎప్పుడు ఇవ్వలేదు. ఏదైనా ఛాన్స్ వస్తే చెప్దామని నేను ఎప్పుడు చెప్పలేదు. ఏందే పిచ్చి పిచ్చిగుందా ఒళ్ళు? ఏది పడితే అది మాట్లాడుతున్నావు? ఏది పడితే అది మాట్లాడట్లే, ఉన్నదే మాట్లాడుతున్నా. నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నా అవుతా. అంటే ఆ స్టోరీ పట్టుకొని కృష్ణానగర్ సందులని తిరుగుతావా? చూసేటోళ్ళు నిన్ను కాదే మమ్మల్ని అంటారు. అయినా నీకు ఫ్రీడమ్ ఇచ్చి తప్పు చేసిందే. ఫ్రీడమా? ఎక్కడమ్మా? నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నాకు ఎక్కడ కనిపించలేదే. పేరు ఇంటి పేరు మీరిచ్చిందే, వేసుకునే డ్రెస్సు అడ్రస్సు మీరు చెప్పిందే, చేరే కాలేజ్ చదివే కోర్సు మీకు నచ్చిందే, చివరికి పెళ్లి పిల్లలు వచ్చేవాడిష్టం. ఇక్కడ ఫ్రీడమ్ ఎక్కడుందమ్మా? అడ్జస్ట్మెంట్ తప్ప. నోర్ముయ్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మీ నాన్న రాగానే మంచి సంబంధం చూడమంట, అప్పుడుగా నీ తిక్క కుదరదు. అది కాదు, నేను చెప్పేది వినమ్మా. నోరు మూసుకొని లోపలికి పో. ఆడపిల్లలంటే పెళ్లి చేసుకుని పిల్లల్నే కనాలా? కలల్ని కనకూడదా అమ్మా? అయినా ముక్కు ముఖం తెలియని వాడిని నమ్మి నా 50 ఏళ్ల జీవితాన్ని వాడికి ఇస్తారు గాని నన్ను నమ్మి నాకు ఒక 2 years టైం ఇవ్వలేరా అమ్మా? తన కాళ్ళ మీద తను నిలబడే అమ్మాయి పెళ్లిలో తాళి కట్టేటప్పుడు మాత్రమే తలదించుకుంటుందమ్మా. భర్త మీద ఆధారపడే అమ్మాయి జీవితాంతం తలదించుకోవాల్సి ఉంటుంది. ప్రియా, సారీ అమ్మా, నిన్నట్లా అనేది లేకుండే. నీ కెరియర్ ఎక్కడ పాడైతుందో అని అట్లా అన్నగాని నిన్ను తక్కువ చేయాలని కాదు ప్రియా. పర్లేదమ్మా. ఒకప్పుడు నేను కూడా నీ లెక్కనే ఎన్నో అనుకున్నా, కాని అవన్నీ ఏం చేయలేకపోయినా. కాని నీకిప్పుడట్లా గానీయం. నువ్వేదనుకుంటే గజ్జి, నీకు నేనున్నా. నీకెప్పుడు సపోర్ట్గా ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.